ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అలా నవ్వకక్క. చెల్లి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా వికటట్టహాసం చేస్తేనైనా దయ్యం వచ్చిందని అనుకుంటారేమో కానీ చిట్టిలాగా జుట్టు విరబూసుకుంటే అభూత కల్పనే అనుకుంటారు కానీ భూతం అని అనుకోరు. నిజమే వదిన, కానీ సుమన ఎందుకు అలా నటించాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. చెల్లిని నైని కాదు అని మిమ్మల్ని ఆలోచనలో పడేయడానికి నాటకం ఆడుంటుంది. పాత్ర వేసింది సుమనే అయినా సూత్రధారులు వేరే అనుకుంటా. అనుకోవడం ఏంటి, మన నెల్లూరు నెరజానే. తిలోత్తమమ్మన అబ్బా, అలా అనగానే టక్కున చెప్పేశాడు చూసావా. అమ్మకేం అవసరం? అందరూ నమ్మినా అత్తయ్యకి నా మీద అనుమానంగా ఉంది కదా. నువ్వు నైనివే అయినప్పుడు ఎవరెన్ని వేషాలు వేసినా నిరూపించడం కష్టం కదా. వాళ్లకు కాలక్షేపం ఏం కాక చిట్టి బుర్రను కూడా పాడు చేస్తున్నారు. బావగారిని త్రినేత్రి వాళ్ల బామ్మ కలిసింది అని చెప్పారు కదా, అందువల్ల వాళ్ళ అనుమానాలు ఇంకా పెరిగుంటాయి. వాళ్ళ గురించి నీకు కూడా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి నాయని? తెలుసుకోవాలి కదా బాబుగారు. ఎందుకంటే నేను పూర్తిగా కోలుకోకముందు దేవీపురం గురించి త్రినేత్రి గురించి ఎందుకు మాట్లాడానా అని ఆరా తీస్తూ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెల్లి? ఉంది. లాభమని కాదు గాని సంబంధం ఉంది. త్రినేత్రికి మనకా? మనకి కాదు బాబుగారు, మీకు త్రినేత్రికి. రాముళ్లాంటి విషయాల్ని సీతలాంటి నువ్వే డౌట్ పడ్డం ఆశ్చర్యంగా ఉంది చెల్లి. నేను అనుమానించడం లేదక్కా. నేను కొన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో అనుకోకుండా కొన్ని లింక్ అయ్యాయి. మ్యాటర్ లింక్ అయి ఉండొచ్చు కానీ విశాల్కి త్రినేత్రికి ఏదో లింక్ ఉంటుందని మాత్రం చెప్పకు. విశాల్ మీద నాకెక్కువ నమ్మకం ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు నాయని, లేదంటే నాకన్నా నా చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జరిగింది ఎలాగో తెలుస్తుంది, జరగబోయేది చెప్తాను. ప్రమాదమా? అలాంటిది అనుకోవచ్చు. ప్రాణ నష్టం ఉండదు కానీ పరువు నష్టం ఉండొచ్చక్క. మీ ఆయన వల్ల. అలా ఎలా? నా అంచనా ప్రకారం 2 రోజుల్లో దేవీపురం నుండి త్రినేత్రి వాళ్ల బామ్మను, మేనమామను, మేనత్తను తీసుకొస్తారు. వాళ్ళొస్తే వాళ్లకు త్రినేత్రి, మీకు నైని కావాలి. అదేంటి చెల్లి అలా అనేసి వెళ్ళిపోయింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.